హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంట్లోనే కలాకండ్ స్వీట్ను ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికోసం కావాల్సిన పదార్థాలు: పాలు, టేస్ట్కి సరిపడా పంచదార, కొద్దిగా నెయ్యి, కొద్దిగా బాదం పప్పు, కొద్దిగా ఇలాచీ పౌడర్, కొద్దిగా కుంకుమ పువ్వు కలర్ కోసం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందాం. అందులో పాలు పోసుకుందాం. పాలు నేను 2 లీటర్లు తీసుకున్నాను. మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని సరిపడా తీసుకోండి. పాలు బాగా మరిగించాలని సైడ్కున్న మిగడను తీసుకుంటూ బాగా కలుపుకోవాలి. పాలు మరుగుతున్నంతసేపులో ముందుగా చూపిస్తున్న బాదం పప్పును గార్నిష్ కోసం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పాలు కొంచెం బాగా దగ్గర పడ్డాక మీ టేస్ట్కి సరిపడ పంచదారని తీసుకొని వేసుకోవాలి. పంచదార వేసాక బాగా కలుపుతూ ఉండాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ అంచులను పట్టిన మిగడను అలా తీసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా దగ్గరగా అయిన స్వీట్ కలాకండ్ను కలుపుతూ ఉంటూ అందులో ముందుగా చూపించిన యాలకుల పౌడర్ను వేసుకోవాలి. యాలకుల పౌడర్ వేసాక దగ్గర పడుతున్నప్పుడు అలా కలుపుకుంటూ ఉండాలి. అది దగ్గరగా అయ్యేలోపు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా కొంచెం కలుపుతూ దగ్గర పడి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. ప్యాన్ నుంచి సపరేట్ అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ముందుగా ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తయారైన ఈ మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకుందాం. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పును గార్నిష్ చేసుకుందాం. గార్నిష్ చేసుకున్నాక ఈ స్వీట్ వేడి చల్లారినాక పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.